కరీంనగర్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య కొట్లాట జరిగింది. జిల్లా సమీక్ష సమావేశంలో కౌశిక్ రెడ్డి సంజయ్ ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. ఏ పార్టీలో ఉన్నావంటూ సంజయ్ ను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు. కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటకు లాక్కెళ్లారు పోలీసులు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తరపున మాట్లాడితే ఊరుకోబోమని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. దమ్ముంటే సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని, కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసి గెలవాలన్నారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై తనను ప్రశ్నించే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. కరీంనగర్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య కొట్లాట జరిగింది. జిల్లా సమీక్ష సమావేశంలో కౌశిక్ రెడ్డి సంజయ్ ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. ఏ పార్టీలో ఉన్నావంటూ సంజయ్ ను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు. కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటకు లాక్కెళ్లారు పోలీసులు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తరపున మాట్లాడితే ఊరుకోబోమని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. దమ్ముంటే సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని, కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసి గెలవాలన్నారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై తనను ప్రశ్నించే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. ఒక దొంగ అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినవరా అని మేము అడిగితే మైకించుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత పొగోనివే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి కానీ దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నిలదీస్తాం. 10 సంవత్సరాల్లో మేము కూడా అధికారంలో ఉన్నాం, కానీ ఇష్టం వచ్చిన రాజ్యం లాగా మేము చెయ్యలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడిగితే అట్లాంటి వాళ్ళని అడ్డుకుంటాం, ఖచ్చితంగా అడుగుతాం, నిలదీస్తాం. పార్టీ మారినోళ్ళని కూడా ఎవరిని మీద రాజీనామా చేయకుండా పార్టీ అడుగున అడ్డుకుంటాం, తిరగబడతాం. బిడ్డ మిమ్మల్ని తిరగనియమని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని, తద్వారా జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని, జగిత్యాల ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. తప్పకుండా రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకున్నాడు. కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడైన కౌశిక్ రెడ్డి నన్ను ఏమాత్రం అడిగే హక్కు లేదు. తనకే కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరు కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ నాయకులను చేర్చుకున్నది, కమ్యూనిస్టు పార్టీ నాయకులను చేర్చుకున్నది, తెలుగుదేశం పార్టీలను చేర్చుకోకుండానే మంత్రి పదవులు ఇచ్చింది, కాంగ్రెస్ని ఖాళీ చేసింది. కాబట్టి నేను ఈ సందర్భంలో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం అత్యంత ఎక్కువ చేసింది ఎవరంటే అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నేతృత్వంలో. కాబట్టి వారు ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగే అర్హత లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు, కౌశిక్ రెడ్డికి అసలే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.
మరోవైపు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు కౌశిక్ రెడ్డి. మరో 3 ఏళ్లలో కేసీఆర్ సీఎం అవుతారని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పని చెబుతామన్నారు. మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టాలనుకుంటే మీతోని కాదు, మీ తాత జేజమ్మతో కూడా కాదని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఎవరు కూడా ఇవాళ ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవరిని కూడా ఇష్టపెట్టాం, అది కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ మేము కొట్లాడేది ప్రజల పక్షాన. ఇవాళ పోలీసు వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను, మీకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండమ్మా? మీకు అద్భుతమైన ఫార్చునర్ ఇచ్చిండు, అద్భుతమైన ఇన్నోవాలు ఇచ్చిండు, 5 స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు, మీ జీతాలు పెంచిండు. ఇవన్నీ మర్చిపోయిరా? మళ్ళా మీకోసం నువ్వు కూడా పోరాటం చేయాలంటే మళ్ళా కేసీఆర్ గారి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కౌశిక్ రెడ్డిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు సరికాదన్నారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మేమే ఆహ్వానించడం, అందరినీ మాట్లాడాలని కోరినాం. మరి వారిని అడ్డుకొని ఇది ఒక రాజకీయ టైప్ ప్రసంగం చేసి కొంత ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేయడం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ యొక్క సమావేశం అసలు ఉద్దేశం డైవర్ట్ చేయడానికి జరిగిందో మరి ఇతర రాజకీయ కారణాల వల్ల కానీ మరి ఇటువంటి ప్రవర్తన సరైంది కాదని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. కమలాకర్ గారిని మాట్లాడే ముందు మీరు ఏ పార్టీని అడగలేదే, రమణ గారిని మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే, కౌశిక్ రెడ్డిని మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే. ఇటువంటి వారు చేసిన ప్రవర్తన చాలా ఇది రాజకీయాలు ఎవరున్నా ఇది ఖండించదగ్గ విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ కౌశిక్ రెడ్డి ఒక ఆంబోతు లెక్క వ్యవహరించి ఎప్పుడు కూడా ఏదో ఒక స్టంట్ చేసి మీడియా లెటర్ రావాలనే ఆలోచనతోటి ఏ రకంగా వ్యవహరించాలి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏ రకంగా మాట్లాడాలి కూడా ఒక అవగాహన లేకుండా నువ్వు ఏదైతే ఈరోజు జగిత్యాల శాసనసభ్యుల గురించి ఏ పార్టీ అని మాట్లాడుతున్నారో, నువ్వు పుట్టిందేడా, నువ్వు ఏ పార్టీకి వెళ్ళిపోయినావు, ఏ పార్టీలో చేరినావు అంత మర్చిపోయిన వారా చరిత్ర. ఇవాళ ఏదో మాట్లాడి ఏది పడితే అది నోటికి వచ్చినట్టు ఆంబోతు లేక మాట్లాడుతున్నావు. కనీస అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా దళితులని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంటున్నావు. అసలు దళితులని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితులను నాగం చేసి ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో దళితుల్ని మోసం చేసిన ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కే ఘనత దక్కుతుంది. సిగ్గుశరం లేకుంటే ఇలా మాట్లాడుతున్నావు. ఏకీగా లేచి నాకు ఏదో చీప్ పబ్లిసిటీ కావాలి, నేను ఏదో రసాభాస చేయాలి, ఈ మీటింగ్ను సజావుగా సాగనీయదన్న దురుద్దేశంతో, ఒక అహంకారపూరిత ధోరణితో ఈరోజు సభను అడ్డుకోవడం. సభలో సంజయ్ కుమార్ గారు, డాక్టర్ సంజయ్ గారు లెగిసి మాట్లాడుతుండగా ఇష్టం వచ్చినాడు పెద్దోడని చూడకుండా ఒక 2 పర్యాయాలు ఎమ్మెల్యే అయిన అతని మీద దురుసుగా ప్రవర్తించడం, బూతులు మాట్లాడడం. ఆయనకు తెలివి జ్ఞానం ఏమన్నా ఉంటే ఆయన మరొకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలని చెప్తా ఉన్నాను. ఎవరు కూడా మాట్లాడరు. వాళ్ళ కేసీఆరే టీడీపీలో ఉండి మారినాడు. ఎవరు వాళ్ళ పార్టీలో స్వంతంగా ఆయన 5 ఎమ్మెల్యేలను తయారు చేసిన పేర్లు చెప్పమను. తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి చెప్తావా, లేకపోతే ఇంకెవరి గురించి చెప్తావు? అందరు కాంగ్రెస్లో ఉండే, టీఆర్ఎస్లో, టీడీపీలో ఉండే. నీ పార్టీలో నువ్వు తయారు చేసిన ఏ ఒక్క ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినావా? కేసీఆర్ చెప్పమను. పార్టీ మారని వాళ్ళు ఎవరో చెప్పమనండి.